మన నెక్స్ట్ క్వెషన్ షేక్ మీరా సాహెబ్ అడుగుతున్నారు. హాయ్ సన్న, నాకు మీరంటే చాలా రెస్పెక్ట్. మన ఛానల్‌లో వచ్చే ప్రతి వీడియో నాకు చాలా హెల్ప్ అవుతుంది. థాంక్స్ ఎ లాట్ అండి. మా సిస్టర్ ఎల్ఐసీ ఏజెంట్‌గా క్వాలిఫై అయ్యారు. తన కోసం చెప్పి కొన్ని పాలిసీస్ చేయించినట్టయితే తనకి హెల్ప్ అవుతుందని నా సైడ్ నుంచి కొన్ని పాలిసీస్ చేయించాలనుకుంటున్నాను. కానీ నాకు తెలుసు ట్రెడిషనల్ ఎల్ఐసీ పాలిసీస్‌లో రిటర్న్ ఉండదు అండ్ రిస్క్ కవరేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుందని. సో నేను మనస్ఫూర్తిగా ఎవరికీ ప్రెజెంట్ చేయలేకపోతున్నాను. తర్వాత యూలిప్ ప్లాన్స్ అయితే ట్రెడిషనల్ ప్లాన్స్ కంటే కొంచెం బెటర్ రిటర్న్స్ జనరేట్ చేస్తాయని ఇంతవరకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళకి యూలిప్ ప్లాన్ సజెస్ట్ చేసి ఒక 2 పాలిసీలు అయితే చేయించాను. నాకు ఇది కూడా తెలుసు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అయితే కమిషన్ ఉండదు అని చెప్పి ఇక్కడ 5-8% చార్జెస్ ఉంటాయని. కానీ మా సిస్టర్ కోసం వాళ్ళతో యూలిప్ చేయించాను. ఇలా చేయడం కరెక్టే అంటారా? లేకపోతే వాళ్ళని మోసం చేసినట్టు అవుతుందా? ప్లీజ్ మీ ఒపీనియన్ చెప్పండి. మీరు చాలా జెన్యూన్‌గా ఉంటారు. అందుకే మీ ఒపీనియన్ అడుగుతున్నానన్న. అండ్ నేను యూలిప్ ప్లాన్స్ చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేసినట్టయితే వాళ్ళు ఒకవేళ హై రిటర్న్స్ వచ్చినట్టయితే ఆ రిటర్న్స్ చూసి అయినా ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా లాసెస్ చూసి పానిక్ అయినా ఎగ్జిట్ అవ్వచ్చు. వేరేస్ యూలిప్‌లోని ఆ లాక్ ఇన్ ఉంటది కాబట్టి ఎగ్జిట్ అవ్వలేరు. లాంగ్ టర్మ్ ఉంటారు. సో లాంగ్ టర్మ్ ఉన్నట్టయితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఇది మ్యూచువల్లీ బెనిఫిట్ అవుతుందని అయితే సజెస్ట్ చేశాను. దయచేసి మీ ఒపీనియన్ షేర్ చేయగలరు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీ హానెస్టీకి యూ గెయిన్ మై రెస్పెక్ట్ అండి. నౌ ఈ సిచ్యువేషన్ టఫ్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి స్మూత్గా అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, మీరు ట్రెడిషనల్ పాలసీలు అమ్మినట్టయితే పాపం ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ సర్కిల్లోనే కదా మీరు రికమెండ్ చేస్తారు, వాళ్ళు నష్టపోతారు. అండ్ వాళ్ళతో మీ రిలేషన్ కొంచెం వరకు చెడిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది, తెలిసినప్పుడు వాళ్ళు బాధపడతారు. ఈవెన్ యూలిప్ విషయంకి వచ్చినా కూడా ప్రాబ్లం ఏంటంటే యూలిప్లో నా మోర్టాలిటీ రిలేటెడ్ కవరేజ్ ఛార్జెస్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యూలిప్ పాలసీలో ఎవరు కూడా లాంగ్ టర్మ్ కొంటారు అండ్ రిస్క్ కవరేజ్ కోసం ఎవరు హోల్డ్ చేయరు. ప్రిడామినెంట్లీ యూలిప్ పాలసీలో ఏం చేస్తారంటే ఆ 5 years అయిపోగానే డబ్బులు విత్డ్రా చేసేస్తుంటారు. ఈ లోపల పే చేసిన ఛార్జెస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఇలాంటి కండిషన్లో మనకి బెటర్ ఆప్షన్ ఏమున్నది? మీ సిస్టర్కి హెల్ప్ అవ్వాలి, అలాగే మీరు ఎవరికైతే సజెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా నష్టపోకూడదంటే ఎలాగా ఇన్సూరెన్స్ ఏజెంట్ కోడ్ ఉన్నది కాబట్టి ఆవిడ అదే కోడ్ యూజ్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్లో కూడా లైసెన్స్ తీసుకోవచ్చు. అదే కోడ్తో ఆవిడ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్లో లైసెన్స్ తీసుకున్నప్పుడు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో మోసం చేసేది ఏమి ఉండదుగా. ఓకే, ఒక మంచి ప్రోడక్ట్ సజెస్ట్ చేసినట్టయితే అది ఇంకా వాళ్ళకి బెనిఫిషియల్ అవుతుంది, అవునా? వాళ్ళకి లెట్స్ ఆ ఫ్యామిలీ హెల్త్ రిలేటెడ్గా ఏమైనా రిస్క్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆ ప్రొటెక్ట్ చేసినట్టయితే అవుతుంది కదా. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీ సిస్టర్కి కొంచెం అంటే ప్రొడక్ట్స్ రిలేటెడ్గా నాలెడ్జ్ పెంచుకోమని చెప్పండి. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసి ప్రాపర్ ప్రొడక్ట్స్ మీ సర్కిల్లో వాళ్ళకి సజెస్ట్ చేశారనుకోండి, మీ సిస్టరు ఎర్న్ చేస్తారు అండ్ ఆ ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ జనరల్ ఇన్సూరెన్స్ పార్ట్ ఏదైతే ఉందో, చాలామందికి జనరల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. వెహికల్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేదా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేదా ఇంటర్నేషనల్ ట్రావెల్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్గా కూడా ప్రొడక్ట్స్ రికమెండ్ చేసినట్టయితే బోత్ విన్ విన్ అయితే అవుతుంది. ఓకే, ఇదొక పార్ట్ అయితే, ఇంకొక పార్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్లోని అంటే ఇవి ఒక 2-3 years మీ సిస్టర్ని ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేయమని, ఇదే టైంలోని కొంచెం టైం తీసుకుని ఆవిడని నాలెడ్జ్ మీద టైం స్పెండ్ చేయమని చెప్పండి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా మీకు ఆల్రెడీ కొంచెం వరకు ఐడియా ఉంటుంది అనుకున్నాను. మీరు రాసిన క్వశ్చన్ బట్టి నాకు అర్థమవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్గా అవ్వచ్చు, కొంచెం ఆవిడని నాలెడ్జ్ రిలేటెడ్గా స్పెండ్ చేసినట్టయితే టైము ఆవిడ నాలెడ్జ్ గెయిన్ చేస్తారనుకోండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా కూడా ఆవిడ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ తీసుకున్నారనుకోండి, అవి కూడా రికమెండ్ చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అగైన్ చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే అక్కడ ఈ కేసులో ఏమవుతుంది, రెగ్యులర్ ప్లాన్ సజెస్ట్ చేయాలి కదా అని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాలోని ఈ రెగ్యులర్ ప్లాన్ని ఒక డెవిల్ కింద క్రియేట్ చేస్తారు. కానీ పర్సనల్ ఒక మంచి అడ్వైజర్ ఆ రెగ్యులర్కి డైరెక్ట్ మధ్యలో ఉంటే 0.5 or 1% వాట్ ఎవర్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ కన్నా కూడా బెటర్ వాల్యూ అయితే యాడ్ చేయగలుగుతారు, మంచి అడ్వైజర్ అయినట్టయితే. ఇక్కడ గుర్తుంచుకోండి, నార్మల్ సెల్లర్స్ అనుకోండి, మనకు చాలా మంది మార్కెట్లో ప్రొడక్ట్ సెల్లర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ క్లయింట్కి ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ లేకపోతే ఎన్ఎఫ్ఓలు వచ్చినప్పుడు ఎన్ఎఫ్ఓలు అమ్మేసి ఓకే అవన్నీ కూడా అమ్ముకెళ్ళిపోతారు. వాళ్ళు యాక్చువల్లీ గైడ్ చేయరు. ఓకే, ఇలాంటి కేసులో వాల్యూ ఎడిషన్ జరగదు. అదే ప్రాపర్ గైడ్ చేశారనుకోండి, రైట్ వేలోని ఇన్వెస్టర్ ఒక సైకాలజీని మేనేజ్ చేస్తూ
ఓకే. వాళ్ళు మార్కెట్ పెరిగినప్పుడు గ్రీడ్ ఏదైతే క్రియేట్ అవుతది. మీరు రాసారు గదా! మార్కెట్ పడినప్పుడు ఏదైతే పానిక్‌నెస్ ఉంటదో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లోని ప్రాపర్‌గా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ, వాళ్ళని రైట్ వేలో ఒక లాంగ్ టర్మ్‌కి గైడ్ చేయగలిగి, ఒక గోల్ సెట్టింగ్ చేసి ఇవన్నీ చేయగలిగినట్టయితే, యాక్చువల్ ఆ డిఫరెన్స్ కన్నా కూడా ఇంకా లాట్ బెటర్ వాల్యూ యాడ్ అవుతది. ఇన్‌ఫాక్ట్ నాలెడ్జ్ బాగా ఉన్నట్టయితే, ఈవెన్ ఫండ్ సెలక్షన్ అండ్ సైజింగ్‌లోనే యాక్చువల్లీ అంతకన్నా బెటర్ ఆల్ఫాయే జనరేట్ చేయొచ్చు. అది సెకండరీలెండి. అంటే ఆ లెవెల్‌కెళ్ళడానికి చాలా టైం పడతది. బట్ అట్‌లీస్ట్ ఓకే. హ్యాండ్ హోల్డింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా వాల్యూ యాడ్ చేస్తది కాబట్టి, సో, ఫస్ట్ స్టెప్ మీ సిస్టర్‌నయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ జనరల్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా ఫోకస్ పెట్టమని చెప్పండి. దెన్ ఈ లోపల నాలెడ్జ్ గెయిన్ చేసి, ఇటువైపు కూడా అడిషనల్‌గా మూవ్ అవ్వగలిగినట్టయితే, ఆవిడ కూడా బానే ఎర్న్ చేయగలుగుతారు. అండ్ మీరెవరికైతే రికమెండ్ చేస్తారో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో మీరు వాల్యూ యాడ్ చేసినట్టయితే అవుతది. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్ రాదర్ దెన్ ట్రెడిషనల్ నుంచి యూలిప్‌కెళ్ళి అంటే సైకలాజికల్ మనం ఓకే. నేను ట్రెడిషనల్ అయితే వర్స్ట్ కదా! అట్‌లీస్ట్ ఇక్కడ కొంచెం బెటర్ ఉంటది సైకలాజికల్లీ మనం ఆ కంఫర్ట్ తీసుకోవడానికి అవుతదే కానీ, ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ యూలిప్ రిలేటెడ్‌గా కూడా మీరెవరికైతే రికమెండ్ చేస్తారో వాళ్ళతో మీ రిలేషన్ అయితే ఇంపాక్ట్ అవుతదండి. సో, ఆ రిలేషన్ ఇంపాక్ట్ అవ్వకుండా ఇన్‌ఫాక్ట్ రిలేషన్స్ నెగెటివ్ ఇంపాక్ట్ కాకుండా పాజిటివ్ ఇంపాక్ట్ చేసే డైరెక్షన్ నేను చెప్పింది. అటువైపు మీ సిస్టర్‌ని మూవ్ అవ్వమని అయితే చెప్పడానికి ప్రయత్నించండి. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడున్న వీడియో మీద క్లిక్ చేయండి.